హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ ప్రియ. మన శ్రీకాకుళంలోని జెమ్స్ హాస్పిటల్లో 18 పెద్ద ఆపరేషన్ థియేటర్స్ మరియు 3 చిన్న ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయని మీరు ఊహించగలరా? అవును, మీరు నమ్మకపోవచ్చు, కానీ అది నిజం. ఈరోజు నేను జెమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. ఈ అద్భుతమైన మరియు ఆధునిక ఆపరేషన్ థియేటర్ల పర్యటనలకు మిమ్మల్ని తీసుకువెళ్తాను. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీటిలో 3 లామినర్ ఫ్లో థియేటర్లు, ఒక రోబోటిక్ ఆపరేటింగ్ రూమ్ కూడా ఉన్నాయి. డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు గారు భువనేశ్వర్ నుంచి వైజాగ్ వరకు మంచి వైద్య సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయని, మన శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతం అని డాక్టర్ గారు గమనించి పేద ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో 2014లో ఈ ఆసుపత్రిని స్థాపించి 1000 పడకల అధునాతన పరికరాలతో ఉత్తమ హాస్పిటల్గా తీర్చిదిద్దారు. ఇందులో మొత్తం 18 ప్రధాన ఆపరేటింగ్ గదులను నిర్మించారు. అందులో 10 మేజర్ ఆపరేషన్ థియేటర్స్ పద్మభూషణ్ డాక్టర్ గిరినాథ్ కాంప్లెక్స్లో ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది మరియు ప్రతి ఆపరేటింగ్ గదిలో 550 స్క్వేర్ ఫీట్ స్థలం ఉంటుంది. ఈ ఆపరేషన్ గదులను అన్ని వనరులు మరియు అవసరాలు ఒకే ప్రాంతంలోకి కాన్సన్ట్రేట్ అయ్యే విధంగా రూపొందించారు. తద్వారా సర్జన్ల పనితీరు మెరుగుపడుతుంది. అలానే ఓటీ కాంప్లెక్స్లను 100 పడకల సర్జికల్ కాంప్లెక్స్లతో అనుసంధానించారు. దీనిలో ఆపరేషన్ థియేటర్ నుంచి పేషెంట్ డైరెక్ట్గా కంట్రోల్ అట్మాస్ఫియర్ అండ్ స్టెరైల్ కారిడార్స్లో ఐసీయూకి షిఫ్ట్ చేయబడతారు. తద్వారా వారికి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయవచ్చు. అన్ని థియేటర్స్ 10 ఎనస్థీషియా స్టేషన్లతో అమర్చబడి ఉన్నాయి. అవి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో కూడి ఉన్నాయి మరియు అవి చాలా ఖచ్చితమైనవి మరియు సమర్థవంతమైనవి. అవి ఎనస్థీషియా నిపుణుని అన్ని అవసరాలు తీరుస్తాయి. ఆపరేషన్ గదులలో అన్ని వైర్లు, గ్యాస్ పైపులు ఎలక్ట్రానిక్స్ గోడలతో దాచబడి పైన్లతో కప్పబడి ఉండే విధంగా రూపొందించబడ్డాయి. ఈ విధంగా ఆపరేషన్ థియేటర్స్లో ఎటువంటి సూక్ష్మ క్రిములు దాక్కోవడానికి కార్నర్స్ ఉండవు. అలానే సులభంగా ఫ్యూమిగేషన్ చేయబడతాయి. మేము 3 లామినర్ ఫ్లో థియేటర్లు కలిగి ఉండడం గురించి మాట్లాడాము. లామినర్ ఫ్లో అంటే అవి జర్మ్ ఫ్రీ థియేటర్స్. ఇక్కడ గాలిని హెపా ఫిల్టర్ను ఉపయోగించి 3 దశల్లో ఫిల్టర్ చేస్తారు మరియు స్వచ్ఛమైన జర్మ్ ఫ్రీ ఎయిర్ విడుదల చేయబడుతుంది. సాధారణ సాంప్రదాయ ఆపరేటింగ్ రూములలో గంటకు 15 నుంచి 25 వరకు ఎయిర్ ఎక్స్చేంజ్లు మాత్రమే ఉంటాయి. కానీ లామినర్ ఫ్లో థియేటర్స్లో గంటకు 300 ఎయిర్ ఎక్స్చేంజ్లు ఉంటాయి. దీని మూలంగా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, హై అండ్ కార్డియాక్ సర్జరీస్ వంటి వాటికి సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా పేషెంట్ కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా నినాదంతో దేశీయంగా అభివృద్ధి చేసిన మన ఎస్ఎస్ మంత్ర రోబోటిక్స్తో డాక్టర్స్ ఇక్కడ సులభంగా ఆపరేషన్స్ చేస్తారు. దీని వలన అతి తక్కువ కోతతో ఆపరేషన్ జరగడం ద్వారా బ్లడ్ లాస్ లేకుండా వేగంగా కోలుకుంటారు. అన్ని ఆపరేటింగ్ గదులు ఎల్ఈడి లైట్స్ కలిగి ఉంటాయి. ఇవి సర్జన్కు ఆపరేటింగ్ ప్రాంతం యొక్క మెరుగైన విజువల్స్ను అందించడంలో సహాయపడతాయి. అన్ని థియేటర్స్లో మోటార్ స్టేబుల్స్ అమర్చబడి ఉన్నాయి. వీటిని ఏ దిశగానైనా కదిలించవచ్చు. తద్వారా పేషెంట్ను వివిధ పొజిషన్స్లో సులభంగా ఆపరేషన్ చేయుటకు డాక్టర్లకు సౌకర్యంగా ఉంటుంది. ఈ ఓటీ కాంప్లెక్స్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ప్రతి డిపార్ట్మెంట్కు ఒక నిర్దిష్ట ఆపరేటింగ్ గది కేటాయించబడి ఉంటుంది. దీని మూలంగా క్రాస్ ఇన్ఫెక్షన్స్ నిరోధించబడతాయి మరియు ఆ ఆపరేషన్ థియేటర్స్లో పనిచేసే సిబ్బంది ఆ నిర్దిష్ట ప్రాంతంలో సుదీర్ఘ అనుభవాన్ని పొందుతారు మరియు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదుర్కొని విధులు నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ ఓటీ కాంప్లెక్స్ నేరుగా ఎనస్థీషియా విభాగానికి అనుసంధానించబడి ఉంది. ఇక్కడ ప్రొఫెసర్లు, అసోసియేట్స్, అసిస్టెంట్స్, సీనియర్ రెసిడెంట్స్, జూనియర్ రెసిడెంట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. వీరిలో ఎనస్థీషియా విభాగాలలో దాదాపు 45 మంది ఇన్హౌస్ డాక్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క ఓటీకి 4 బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్ కూడా ఉంటారు. వారికి మరో 50 మంది శిక్షణ పొందిన ఓటీ టెక్నీషియన్స్ కూడా సహాయం చేస్తారు. ఇదే విధంగా ప్రతి ఆపరేషన్ థియేటర్లో అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉంటారు. ఇంతమంది వైద్యులు మరియు టెక్నీషియన్స్ పేషెంట్కి ఏది ఉత్తమమో తెలుసుకోవడానికి మరియు ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఇతర హాస్పిటల్లో జరగకపోవచ్చు, కానీ మాలాంటి టీచింగ్ హాస్పిటల్ అయిన జెమ్స్లో నిరంతరం స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఈ వైద్యులు వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కంటే ఈ ఆపరేషన్ థియేటర్లో ఎక్కువ సమయం గడుపుతారు. ఈ ఓటీ కాంప్లెక్స్లో అన్ని మందులు, డిస్పోజబుల్స్, ఇంప్లాంట్స్, రోబోటిక్స్ మరియు సర్జికల్ ఐటమ్స్ చక్కగా లేబుల్ చేయబడి అమర్చబడిన ఫార్మసీ ఉంది. ఏదైనా శస్త్రచికిత్స మధ్యలో మీకు డాక్టర్కు ఎటువంటి ఎమర్జెన్సీ సప్లై అవసరం వస్తే మీరు ఇక్కడే సెకండ్లో సరఫరాలు పొందవచ్చు. ఇప్పుడు మనం అదే 3rd ఫ్లోర్లో డి బ్లాక్లో ఉన్నాము. ఇక్కడ కంటి ఆపరేషన్స్ కొరకు అధునాతమైన మైక్రోస్కోప్స్ గల 3 కంటి ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. ఈ స్కోప్స్ మూలాన కష్టతరమైన కంటి ఆపరేషన్స్ డాక్టర్స్ సులభంగా చేయగలరు. అలానే ఈ బ్లాక్ కంప్లీట్గా ఐసోలేట్ చేయబడి ఉంది. దీని మూలంగా క్రాస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించవచ్చు.
ఇప్పుడు మేము ఇక్కడ మొదటి అంతస్తులో ఉన్నాము. ఇక్కడ 2 ప్రధాన థియేటర్లు ఉన్నాయి. ఒకటి ప్రత్యేకంగా గైనకాలజీ మరియు ఒకటి ప్రసూతి సేవలు అందించడానికి. ఇప్పుడు మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ 3 మేజర్ ఆపరేషన్ థియేటర్లు మరియు 3 మైనర్ ఆపరేషన్ థియేటర్లు గలవు. ఇందులో 3 ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటాయి. జెమ్స్లో ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 6 నుంచి 8 నిమిషాల లోపు థియేటర్ను సిద్ధం చేయగల సామర్థ్యం జెమ్స్కి ఉంది. ఆ సమయంలో స్క్రబ్ నర్స్ వచ్చి పరికరాలు ఏర్పాటు చేస్తారు. అదే సమయంలో సర్జన్ వస్తారు, అనస్థీషియాలజిస్ట్ వస్తారు, టెక్నీషియన్ వస్తారు. అవసరమైన ప్రతి ఒక్కరూ అక్కడికి వస్తారు. ఈ మెడికల్ సిబ్బంది అంతా ఆ పేషెంట్కు అవసరమైన ఆపరేషన్కు సంబంధించిన వైద్య సహాయానికి బృందంగా కలిసి పనిచేస్తారు. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోతుంది. జెమ్స్లో శిక్షణ పొందడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ బోధనా ఆసుపత్రిలో ఇంత మంచి సౌకర్యాలు కల్పించినందుకు మా చీఫ్ మెంటర్ డాక్టర్ బొల్నేని భాస్కర్రావు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇప్పుడు గుర్తుంచుకోండి, మీకు కానీ ఆపరేషన్ అవసరమైతే జెమ్స్ లాంటి బోధనా ఆసుపత్రిని ఎంచుకోవడం తెలివైన పని. ఇక్కడ అన్ని పరిశోధన మరియు అధునాతన సాంకేతికలు అందుబాటులో ఉన్నాయి. మళ్ళీ గుర్తుంచుకోండి, ఇలాంటి క్లిష్ట సమయంలో జెమ్స్ హాస్పిటల్కు జిల్లాలో ఏ మారుమూల ప్రాంతం నుండి అయినా 4 గంటల వ్యవధిలో మీరు హాస్పిటల్ను చేరుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఇది మంచి హాస్పిటల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.